ఎవరి మతానికి సంబంధించిన ధర్మాన్ని వాళ్ళు పాటించడంలో తప్పులేదు. ముస్లింలు ఖురాన్ గురించి తెలుసుకోవడం కానీ, అలాగే ఇస్లాంకి సంబంధించిన సంప్రదాయాల గురించి తెలుసుకోవడం కానీ, అది నేర్చుకోవడంతో పాటుగా మిగతా వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా తప్పులేదు. క్రైస్తవులు బైబిల్ గురించి కానీ లేదా వాళ్ళ మతానికి సంబంధించిన మంచిని గురించి పబ్లిక్కి చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ పరమత దూషణ అనేదే ప్రమాదకరం. అదే వద్దని చెప్తాను నేను ఎప్పుడు కూడా. దూషణ వద్దు, ద్వేషం వద్దు, ద్వేషాన్ని దోషాన్ని నూరిపోయొద్దు. దానివల్లనే వివాదాలు వచ్చేది. ఇప్పుడు ఒక పాస్టర్ గారు, ఈయన తమిళనాడుకి సంబంధించినటువంటి పాస్టర్ జార్జ్ పొన్నయ్య, ఏంటయ్యా అంటే ఇది భూదేవి ప్రమాదం అట, భూదేవి చాలా పెద్ద ప్రమాదం అంటూ ఏదైతే భూదేవి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ప్రభుత్వం ఉచితంగా పాదరక్షలు అందిస్తోంది, భూదేవి ప్రమాదకరమైన మహిళ అంటే కాలుకి చెప్పులు లేకుండా అడుగు పెడితే దద్దుర్లు గజ్జి రాకుండా తమిళనాడు ప్రభుత్వం ఉచితంగా పాదరక్షలు ఇస్తోంది, భూదేవి ప్రమాదకరమైన మహిళ అంటే వాళ్ళు ఏదో ఫ్రీగా చెప్పులు ఇస్తున్నట్టున్నారు. దాన్ని కవర్ చేయాలంటే ప్రభుత్వం ఇవాళ రోజున చెప్పులు బోల్డ్ అంత కాస్ట్ అవుతున్నాయి, అట్లాంటి దాని వలన ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటోంది, మీరు అందరూ ఓటేయండి అని కూడా చెప్పండి, పోని తప్పే ఉంది. కానీ చివరికి అది ఆ చెప్పులు ఫ్రీగా ఇస్తున్న డిఎంకే ప్రభుత్వాన్ని సమర్థించడం కోసం భూమాతనే దారుణంగా వ్యాఖ్యానించడం, అవమానించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.